సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ ఏయ్ హాయ్ నరేష్ చాలా బాధగా ఉందిరా నాకు. దేనికన్నా ఈ యూట్యూబ్ వాళ్ళరా అరే నాకు క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ఉందని రాస్తున్నారా. అవును భయ్యా, నాకు 100 కోట్లు లేకపోయినా 100 కోట్లు ఉన్నాయని రాస్తున్నారు. ఈ యూట్యూబ్ వాళ్ళు లేదున్నట్టు రాస్తారా బాబు. వాళ్ళ నెంబర్ నాకు ఇయ్యన్నా. దేనికిరా? కొద్దిగా మనకి అవసరాలు ఉన్నాయి. అరే అసలు ఎందుకు పిలిచాను తెలుసా? ఎందుకు పిలిచావన్నా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అన్న మన బ్రిటిష్ పరిపాలన ఎలా ఉండేదన్నా? భాస్కర్ పరిపాలన రా. అదేంటి పరిపాలన అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ ని నరేష్ లా చూసేవారు. అదేంటి? చిన్న చూపు చూసేవారు. దేవుడా ఏ మానస్ ఏదైనా నువ్వు శ్రీదేవిలో చాలా స్టైలిష్ గా ఉంటావు. థ్యాంక్ యూ బ్రో. కాకపోతే ఎపిసోడ్ లో కనిపించవు. ఆ విషయం పక్కన పెట్టి గానీ అసలు నీ డాన్స్ అది మాత్రం థ్యాంక్ యూ. బాగా చేయొచ్చుగా. నా డాన్స్ గురించి పక్కన పెట్టు, నువ్వు కామెడీ కొంచెం చేస్తే బెటర్. అయ్యో నిన్ను కలిపి అన్నాడు. మనం శ్రీదేవికి వాళ్ళని పిలిచాం అనుకో ఇండిపెండెన్స్ ఈవెంట్ చాలా బాగా చేస్తారు. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయరా శ్రీదేవి వాళ్ళకి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈటీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ 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 హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రాంప్రసాద్ గారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రాంప్రసాద్ గారు మీ దగ్గర ఒక ప్రశ్న. స్వాతంత్రం మనకు ఎప్పుడు వచ్చిందో చెప్పండి. అదేమో తెలియదు కానీ మీకు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి ఇచ్చారు కదా అప్పుడు వచ్చింది మీకు స్వాతంత్రం. కానీ మాకెప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు మేడం? మిమ్మల్ని ఆదిని విడదీశారు కదా అప్పుడొచ్చింది. తెల్లవాళ్ళు మనల్ని 400 years పాలించారు. అవునా? అప్పట్లో పాలీటర్ ఎంత? అమ్మమ్మ అది పాలు ఇవ్వడం కాదు, పాలించడం అంటే రూల్ చేశారు అని. ఇంద్రజ గారు, బ్రిటిషర్స్ వాళ్ళ పరిపాలన ఎలా ఉండేదో మీకు ఐడియా ఉందా? వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఇండియన్స్ అంతా చాలా కష్టపెట్టేవారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉండేవి. మేడం మీరు బ్రిటిష్ వాళ్ళ అంటే మీ రూల్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుండే. Emotional, damn it! రష్మి ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా ఏమైనా మంచి చేద్దాం అనుకుంటున్నావా? నేను ఇండియా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నా. ఇండియా కోసం కాదు కానీ ఎపిసోడ్ కోసం ఏదైనా చేయరా? నువ్వు కూడా అయినా బ్రిటిషర్స్ మీద నాకు ఎంత కోపం ఉందో తెలుసా? ఎందుకు కోపం? మా కోహినూర్ డైమండ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు చెప్పారా కోహినూర్ డైమండ్ పట్టుకెళ్ళిపోయారని? అదిగోరా అక్కడే ఉంది డైమండ్. సరే మేడం అవన్నీ కాదు కానీ ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేయాలి మేడం. కొత్తగా కావాలి మాకు. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇండిపెండెన్స్ డే ఈవెంట్ ఇక్కడ ఇప్పుడున్న మనుషులతోనే కదా మనం చేసుకుంటున్నాము. కానీ నిజంగా 1940s లో అంటే ఇండిపెండెన్స్ కి ముందు ఆ మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేస్తే ఎలా ఉండేది? ఆ ఆలోచన ఎంత బాగుంది చూడు. చాలా కొత్తగా ఉంది మేడం. అయితే మనం వాళ్ళతోనే ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఎలా వెళ్తాం అక్కడికి మనం? అవును, ఎలా వెళ్తాం? టైం మెషిన్ తో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అయితే ఈయన ఇంటికి పంపించేయండి మేడం. పనుడు ఖాళీగా ఉన్నాడు. ముందు ఈడే పనికిరాడు, నేను పంపించేయండి. సరే మేడం అయితే మనం టైం మెషిన్ ఎక్కి ఇప్పుడు 1947 లోకి వెళ్ళిపోదాం. అయితే మనమే కాదు చూస్తున్న వాళ్ళ అందరూ కూడా మాతో పాటు టైం మెషిన్ లోకి వచ్చేసేయండి. అంతే. రండి బయలుదేరుతాం. అబ్బా
అయ్యో మిషన్ పాడైనట్టుంది, పొగొస్తుంది. మేము వస్తున్నామని వీళ్ళకి ముందు తెలిసిపోయిందా? మొత్తం సెలబ్రేషన్స్ లో ఉన్నారు వీళ్ళు. ఇదే 1947 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. ఓ ఇదే ఫస్ట్ అసలు సెలబ్రేషన్ తో ఈ 2023 సెలబ్రేషన్ కూడా జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడు డబుల్ ధమాకా. ఎవరు రైలంతా? రష్మి ఆ. కొంచెం బ్యాక్ వెళ్ళు. ఏ? మళ్ళీ ముందర ఒకసారి. రెండింటి ఓటర్ రియాక్షన్ ఇస్తాడు అబ్బాయి ఆర్టిస్ట్. ఆవిడ ముందు వెనక వెళ్ళినప్పుడు మీ మొహం కనబడుతుంది, దానికి ఇచ్చిన సరే గాని ఎవరయ్యా మీరు? 2023 నుంచి వచ్చాము, ఫ్యూచర్ నుంచి వచ్చాము. ఏం పని లేదా మీకు? అసలు మేము 2023 నుంచి ఈ 1947 ఈ సందర్భాన్ని సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాం మేము. పార్టీ మేడం మాకు స్వతంత్రం వచ్చింది కాబట్టి మేము పార్టీ చేసుకుంటున్నాం. మరి మీ సంగతి ఏంది? అదేంటండి, మీరంతా కష్టపడి తెచ్చిన స్వాతంత్రమే మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే మీ కష్టార్జితమే ఇదంతా. సో మీతో పాటే సెలబ్రేట్ చేసుకుందామని ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు మీతో పాటు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. మా కష్టాన్ని మళ్ళీ దోసుకుంటారా మీరు? అవునండి, మీరు చాలా కష్టాలు పడ్డారు కదా. బ్రిటిష్ మీ దగ్గర ఎలా ఉండేవారు? తెల్లగా ఉండేటోళ్ళు. అది కదయ్యా, మీ దగ్గర వచ్చి మీతో ఎలా ఉండేవారు అంటున్నా. తెల్లగానే ఉండేటోళ్ళు. సార్ మీరు ఎప్పుడే బ్రిటిష్ వాళ్ళని చంపారా? ఒకటేసారి 20 మంది చంపేశా. మందు పాత్ర పెట్టారా? కాదు, మంది పార్టీ ఇచ్చి చంపేశా. ఏంటి సార్ క్రికెట్ బ్యాట్ భలే ఉంది. కాదు, థర్మామీటర్. సంకలో పెట్టుకుని బాబు గారు చాలా దూరం నుంచి వచ్చారు, గంజి తాగరా? కనీసం ఉప్పు లేదేంటి? మీకు ఎలాగో విశ్వాసం లేక కదండి. మీరు ఎంతమంది వచ్చినా మా గుడిసెలోకి రానియం. ఏంటి మైలేదు? అది భాస్కర్ గుడిసా, ఇది ఫనీ గుడిసా, ఇది ఆడు గుడిసా, ఇది ఈడి గుడిసా. హలో, ఇంత మాట్లాడుతున్నారు కదా, స్వాతంత్రం కోసం మీరు ఏమైనా పోరాటాలు సాగించారా? ఉద్యమం చేశాను మేడం. ఉద్యమమా? ఒకే కాన్పులో మా ఆవిడ 11 మంది పిల్లలు కన్నది. ఏంటండి మీరు మాట్లాడే మాటలు? 1947 లో మనం యుద్ధం చేయాలిగా బ్రిటిష్ వాళ్ళ మీద. మీలాంటి వాళ్ళ ఆలోచన వల్లే ఇప్పుడు చైనా కన్నా ముందుకెళ్ళిపోయాం పాపులేషన్ లో. ఇండియా ఫస్ట్ ఉండాలి దేంట్లోనేనా. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఆయన ఏదో చేస్తున్నారు, ఏంటది? పొయ్యిలో కట్టెలేవు మేడం. అది టైం మిషన్ రా. మిషన్ ఇంపాసిబుల్. మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించేవాళ్ళు? ఇప్పుడు నేను బ్రిటిష్ అండి. యు రాస్కెల్, యు ఇడియట్, యు కంట్రీ ఫ్రూట్, ఇలానే హింసించే వాళ్ళండి మమ్మల్ని. సార్ లంక పిందెలు ఎప్పుడైనా దొరికాయండి మీకు? ఎందుకు అడుగుతున్నావు? అప్పటోళ్ళు కాదా మీరు? నాకేం తెలుసు? పోనీ గాంధీ గారు ఏమన్నారండి? నాకేం తెలుసు? అప్పటోళ్ళు కాదా? ఏం మాట్లాడుతారు? ప్రతిదీ అప్పడాలు అంటావు. పేలం పంచలేక ఏదైనా మంచి చేయను. సరే మీ ఆవిని పిలిపించండి. అతిథులు వచ్చే అక్కడ పలికింది ఏంటి? ఎక్కడుంది మా ఆవిడ? ఒకరితోటే చచ్చిపోతుంటే ఇద్దరు పలుకుతున్నారు. అతిథులు వచ్చారు, చెంబుడు మజ్జిగ పట్టరా. ఆవిడ మళ్ళీ వింటుందండి మాట. మరి ఏమనుకుంటున్నావు? అలాగే కంట్రోల్లో పెట్టాలి పిల్లల్ని. కానీ ఇప్పుడంటే మీరు ఇట్టున్నారు, కానీ ఫ్యూచర్ లో మీరు పెళ్ళని చెప్పినట్టే మీరు రాలి. కాదు, నాకు విషయం అర్థం కావట్లేదు. ఏంటండి? ఎంతకీ మేము భవిష్యత్తులో ఉన్నామా వర్తమానంలో ఉన్నామా? అయోమయాల్లో ఉన్నారు, ఎడిటింగ్ లో ఉంటారా పోతారా అని. మీరు ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్యూచర్ నుండి వచ్చామండి. ఫ్యూచర్ అంటే? అదే శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ చేస్తా ఉంటాం. ఏం చేస్తుంటారు? నాకు రాదండి అని అడగండి. చిచ్చి ఏదో జీవితాలు ఏం జీవితాలు ఏంటోనండి. ఈ బ్రిటిష్ వాళ్ళు మరి దారుణంగా చూస్తున్నారండి. అవునా? మేము బాధపడద్దాం, మేము బాగా చూసుకుంటాం.
అయినా గానీ ఈయన ఉన్నారు కదా, ఇతను ఆ తరమతను కదా, అతనితో పాటు నన్ను పంపించేయచ్చు కదండి. ఆయన మంచోడు మరాడు, నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోతా. ఏయ్, బోధి ధర్ముడు. మా ఊరి సాంబడు. లేదు, ఆ. కేజీఎఫ్ లో గరుడా. మీ వాళ్ళకి పెద్దవాళ్ళతో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు. రాఘు గారు రండి. ఏమే రా, ఆశీర్వాదం. మా ఆవిడ నెల తప్పింది, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది. ఏం మాట్లాడుతున్నావు మరి నువ్వు? అలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రాఘు గారు మీరు 50 అనుకుంటారు కానీ 25 లాగే కనబడతారు. జోకేసన్ భలే పండిందండి, బాగా నవ్వారు. ఈ ఇండిపెండెన్స్ డే మీతో పాటు మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలని. ఈ స్వాతంత్రాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంటే మా దగ్గర ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, చిన్న నుంచి పెద్ద దాకా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మీరు ఇవన్నీ చేస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మీకేంటో తెలియట్లేదు, ఈ రోజు ఏంటో తెలియజేస్తాం మేము. అయితే ప్రెసెంట్ జనరేషన్ అండ్ పాస్ట్ జనరేషన్ కలిపి మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాము. సో అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.